ఈ మ్యాప్లో కనిపిస్తున్న 25 స్క్వేర్ కిలోమీటర్ల దీవిని కార్గ్ ఐలాండ్ అంటారు. ఈ దీవి ఇరాన్ యొక్క క్రౌన్ జ్యువెల్ లాంటిది. దుబాయ్కు బుర్జ్ ఖలీఫా, షేక్ జాయద్ రోడ్ ఎలాగో, ఇండియాకు ముంబై ఎలాగో, సౌదీకు సౌదీ అరామ్కు ఎలాగో, ఇరాన్కు కార్గ్ ఐలాండ్ అలాగా అనమాట. ఎకనామిక్ లైఫ్ లైన్ ఇది. ఈ దీవి ఇరాన్ మెయిన్ ల్యాండ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని ఇరాన్ నుండి సపరేట్ చేస్తే దెబ్బకు భయపడి ఇరాన్ హర్మూజ్ ను ఓపెన్ చేస్తుంది అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. యుఎస్ఏ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా డేంజరస్ ఫేజ్ కు వెళ్లనుంది. ఈ దీవిల్లో యుఎస్ మెరైన్ సైనికులు ఆన్ గ్రౌండ్ లో దిగనున్నారంట. ఇక్కడ నుండి ఇరాన్ యొక్క 90% క్రూడ్ ఆయిల్ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఇరాన్ కు 90% డబ్బులు వస్తాయి. ఒక రోజుకు ఈ పోర్ట్ 7 సూపర్ ట్యాంకర్స్ ను లోడ్ చేయగలదు. ఒక రోజు 70 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేయగలదు. ఈ కార్గ్ ఐలాండ్ లో ఉన్న ఆయిల్ ప్లాంట్ రోజుకు 20 నుండి 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను ఉత్పత్తి చేయగలదు. ఒకవేళ ఈ దీవిని యుఎస్ఏ ఆక్రమిస్తే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను ఇరాన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇరాన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ కు వెళ్ళొచ్చు. దీన్ని ఆక్రమిస్తే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుండి సగర్వంగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ మిస్ఫైర్ అయితే యుఎస్ఏ యొక్క 2500 మంది సైనికులు చనిపోవచ్చు లేదా ఇరాన్ చేతిలో బందీలవ్వచ్చు. ఇరాన్ ట్రాప్లో యుఎస్ఏ పడిపోవచ్చు. ప్రతీకార దాడిలో ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్, సౌదీ పోర్ట్స్ను పూర్తిగా ధ్వంసం చేయొచ్చు. ఈవెన్చువలీ ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం రావచ్చు. కొద్ది గంటల ముందు ట్రంప్ కార్గ్ లోపల సైన్యాన్ని దింపుతా అంటున్నాడు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ చేతిలో పట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు యుఎస్ఏ అగ్రరాజ్యం ఈ యుద్ధం నుండి ఎలా బయటికి వస్తుంది అనేది చూస్తున్నారు. కార్గ్ ఐలాండ్ క్యాంపెయిన్ యుఎస్ఏకు రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది చెప్తా. మ్యాప్స్ అండ్ గ్రాఫిక్స్ ద్వారా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా గ్రాఫిక్స్, నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ ఏరియాను పర్షియన్ గల్ఫ్ అంటారు. పర్షియన్ గల్ఫ్ కు అర్థం, పర్షియన్ అంటే పార్సీ దేశమైన ఇరాన్ ఉన్న ఏరియా. గల్ఫ్ మీనింగ్ సముద్రంతో చుట్టుముట్టిన భూమిని గల్ఫ్ అంటారు. పర్షియన్ గల్ఫ్ ఈస్ట్ సైడ్ లో ఇరాన్ ఉంటుంది, వెస్ట్ సైడ్ లో సౌదీ, యుఏఈ, ఖతర్, కువైట్, ఒమాన్, ఇరాక్ వంటి దేశాలు ఉంటాయి అన్నమాట. సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా గల్ఫ్ లోనే ఉన్నారు కాబట్టి ఈ దేశాలను గల్ఫ్ దేశాలు అంటారు. యుఎస్ఏ ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను క్లోజ్ చేసింది. ఇది క్లోజ్ అయినందుకు యుఏఈలో ఉన్న ఫుజైరా పోర్ట్, జబల్ అలీ పోర్ట్ నుండి 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ స్టాప్ అయింది, పర్ డే స్టాప్ అయింది. కువైట్ యొక్క మినాల్ పోర్ట్ నుండి 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ స్టాప్ అయింది. ఇరాక్ యొక్క బస్రా ఆయిల్ టెరైన్ నుండి 30 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ స్టాప్ అయింది. బెహ్రీన్లో 3 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే స్టాప్ అయింది. ఆయిల్ స్టాప్ అయింది అంటే వ్యాపారం క్లోజ్ అయినట్లే. ఒక సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్తా. ఇండియా ప్రతిరోజు 55 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను వాడుతుంది. చైనా 160 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను వాడుతుంది. యుఎస్ఏ 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను వాడుతుంది పర్ డే. సో ఎవ్రీ బ్యారల్ ఆఫ్ ఆయిల్ అనేది కౌంట్ అవుతుంది. ఖతర్లోని ఎల్ఎన్జీ గ్యాస్ కూడా స్టాప్ అయింది. ఈ హర్మూజ్ దారి నుండి ఇప్పుడు కేవలం ఇరాన్ కార్గ్ ఐలాండ్లో ఉత్పత్తి చేసే 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వెళ్తోంది. అది కూడా చైనాకు మాత్రమే సరఫరా అవుతోంది. కొన్ని ఇండియన్ షిప్స్ను, రష్యన్ షిప్స్ను ఎంట్రీ ఇస్తున్నారు. మోర్ ఓవర్ ఇది క్లోజ్ అయింది అనుకోండి. ఇది క్లోజ్ అవడం వల్ల యుఏఈ, కువైట్, బెహ్రీన్ ఆయిల్ అమ్మలేకపోతున్నాయి. ఈ గల్ఫ్ దేశాలకు యుఎస్ఏ రక్షణ ఇస్తోంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ను స్పాట్లో కూర్చోబెట్టి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, హర్మూజ్ను ఓపెన్ చెయ్యి అని సున్నీ రాజులు ఒత్తిడి పెడుతున్నారు. ఈ హర్మూజ్ను ఓపెన్ చేయాలి అంటే అమెరికన్ షిప్స్ వెళ్ళి ఇరాన్ అటాక్ బోట్స్ను ఇరాన్ నేవీతో యుద్ధం చేసి ఓడించాలి. ప్రాక్టికలీ ఇది సాధ్యం కాదు. బికాజ్ ఈ హర్మూజ్లో ఇరాన్ స్పీడ్ అటాక్ బోట్స్, సీ డ్రోన్స్ ఉన్నాయి. దీని యొక్క విడ్త్, వెడల్పు 33 కిలోమీటర్లు మాత్రమే. ఈ హర్మూజ్ చూడండి స్లోప్గా ఎలా ఉందో, కర్వీగా ఉంది. అంటే ఇది ఒక డెత్ ట్రాప్ లాంటిది. ఈ హర్మూజ్ యొక్క సముద్ర తీరంలో ఇరాన్ సైడ్లో ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ సీక్రెట్ మిజైల్ బేసెస్ ఉన్నాయి. అక్కడ నుండి సీక్రెట్గా ఇరాన్ చైనీస్ యొక్క క్రూజ్ మిసైల్స్ను ఫైర్ చేస్తోంది. ఇక్కడ సీక్రెట్గా సీ మైన్స్ను కూడా వేశారంట. ఆ సీ మైన్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ పేలుతాయి అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇరాన్ స్పీడ్ బోట్స్ గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాయి, దాడి చేస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు, ఇంక్లూడింగ్ అమెరికా. హర్మూజ్ను ఓపెన్ చేయాలి అంటే ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది. యుఎస్ఏ ఆర్మీ ఇరాన్ భూభాగాల్లో దిగాలి. బూట్స్ ఆన్ గ్రౌండ్.
హర్మూజ్ సముద్ర తీరాల్లో ఉన్న సీక్రెట్ బేసెస్లో దూరి ప్రిసైజ్గా ఆపరేషన్స్ చేయాలి. బట్ ఇరాన్ జియోగ్రఫీ చాలా క్రిటికల్. గ్రౌండ్ ఆపరేషన్ చేయడం అంత ఈజీ కాదు. ఇరాన్లో జాగ్రోస్ కొండలు ఉన్నాయి. 1500 కిలోమీటర్ల లాంగ్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఈ కొండల్లో చాలా చిన్న చిన్న పాసెస్ ఉంటాయి. నార్త్ సైడ్లో ఆల్బ్రోస్ మౌంటైన్స్ ఉన్నాయి. మధ్యలో దస్తీ కబీర్, దస్తీ లట్ అనే 2 ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఈ దస్తీ కబీర్లో జస్ట్ నిలబడితే కాలిపోతారు. ఎక్స్ట్రీమ్ హాట్ అనమాట. గ్రౌండ్ ఇన్వేషన్లో ఒక వార్ రూల్ ఉంటుంది. ఎడారి భూమిని ఆక్రమించాలి అంటే ఒఫెన్సివ్ ఫోర్సెస్ అంటే ఆక్రమించే సైన్యం దగ్గర 3 సైనికులు ఉంటేనే డిఫెండింగ్ ఫోర్సెస్ అంటే ఆక్రమణ నుండి రక్షించుకునే సైన్యం దగ్గరున్న ఒక్క సైనికుడిని ఓడించగలరు. 3:1 రేషియో. ఇరాన్లో కొండలు ఉన్నాయి కాబట్టి కొండ ప్రాంతాల్లో 9:1 రేషియో. యుఎస్ఏ యొక్క 9 సైనికులు ఈజ్ ఈక్వల్ టు ఇరాన్ యొక్క ఒక్క సైనికుడు. గ్రౌండ్ ఇన్వేషన్లో ఫైటర్ జెట్స్, వార్ షిప్స్, డ్రోన్స్ యొక్క పని తక్కువగా ఉంటుంది. సోల్జర్స్ విత్ గన్స్ ఫైట్ చేయాలి అనమాట. 1-on-1 ఫైట్ చేయాలి. లైక్ కార్గిల్ వార్లో మనం 9:1 రేషియోతో యుద్ధం చేశాం. యుఎస్ఏ ఆర్మీ కొండ ఎక్కాలి, కొండ పైన ఇరాన్ ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ కంపారిజన్ చూద్దాం. ఇరాన్ ఆర్మీ దగ్గర 7 లక్షల సైన్యం ఉంది, 3 లక్షల రిజర్వ్ సైన్యం ఉంది. ఇరాన్ దగ్గర టోటల్ 10 లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు. యుఎస్ఏ ఆర్మీ దగ్గర దాదాపు 13 లక్షల సైన్యం ఉంది. అండ్ ఇజ్రాయెల్ దగ్గర 2 లక్షల సైన్యం ఉంది. గల్ఫ్ దేశాల దగ్గర కూడా 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. బట్ వీళ్ళు యుద్ధానికి రారు. సున్నీ ముస్లిమ్స్ ఇరాన్తో యుద్ధం చేయడానికి ఇష్టపడరు. ఇరాన్ 10 లక్షల సైన్యాన్ని ఓడించాలి అంటే యుఎస్ఏ, ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 90 లక్షల సైన్యం ఉండాలి. బట్ వీరి దగ్గర ఎంత ఉంది? కేవలం 15 లక్షల మంది ఉన్నారు. దాదాపు 75 లక్షల సోల్జర్స్ షార్టేజ్ ఉన్నారు. ఇరాన్ భూభాగాల్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేయకపోతే హర్మూజ్ను ఓపెన్ చేయలేరు. హర్మూజ్ ఓపెన్ అవ్వదు అంటే ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు $70 నుండి $100కు చేరుకుంది. ఇంకొక వారం రోజుల్లో $150కు చేరుకుంటుంది. ఇంకొక వారం రోజుల్లో $200కు చేరుకుంటుంది. $200 అంతే బ్లడ్ బాతే. ఒక బ్యారెల్కు $130 అధికంగా పెట్టి కొనాలి అంటే రక్తపాతమే. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో $48 పర్ బ్యారెల్కు రష్యా అమ్మేది. ఇప్పుడు రష్యా కూడా $100కి అమ్ముతోంది. నో బడీ ఈస్ కాంప్రమైజింగ్. ఇండియా, యూరోప్ దేశాలు సర్వనాశనం అవడం ఖాయం. ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అయితే యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ రావడం ఖాయం. స్టాక్ మార్కెట్స్ అన్ని చోట్ల పడిపోతాయి. అందరూ డబ్బులు ఎత్తేస్తారు. గల్ఫ్ దేశాలకు రక్షణ అంటే గల్ఫ్ ప్రజలను కాపాడడం కాదు. గల్ఫ్ దేశాల యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు సరిగ్గా సాగేలాగా చూసుకోవడమే యుఎస్ఏ బాధ్యత. గల్ఫ్లో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్కు అమెరికా పోలీస్ అండ్ సెక్యూరిటీ లాగా ఉంటుంది. ఇంకొక నెల రోజులు హర్మూజ్ క్లోజ్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు ఆగిపోతాయి. ఈ గల్ఫ్ దేశాలు యుఎస్ఏను ఇక్కడ నమ్మవు. యుఎస్ఏ ఆర్మీ చేతగాని ఆర్మీ అని చెప్పి రష్యా, చైనా, ఈవెన్ ఇరాన్తో కూడా రక్షణ ఒప్పందాలు చేసుకుంటారు. చైనా, రష్యా గల్ఫ్ దేశాలకు రక్షణ కల్పించాలి అంటే పెట్టే ఒకే ఒక కండిషన్, పెట్రో డాలర్ ను అంతం చేయండి. ఆయిల్ అండ్ గ్యాస్ ను డాలర్ ద్వారా అమ్మొద్దు, చైనీస్ యాన్ ద్వారా అమ్మాలి అని చెప్పి కండిషన్ పెడతారు. ఇక్కడితో పెట్రో డాలర్ వీక్ అవుతుంది. యుఎస్ఏ అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. రేపు ట్రంప్ యుద్ధం నుండి బయటకు రాగలడు, రేపే రాగలడు. అలా వచ్చేస్తే యుఎస్ఏ ఓడిపోయిందిరా అంటారు. అమెరికా పాలసీ ఏంటో తెలుసా? లాస్ట్ వర్డ్ ఈజ్ మైన్. నేను చెప్పినందుకే సీజ్ఫైర్ జరిగింది. నేను డీల్ చేయను అని చెప్తే ఇండియా, పాకిస్తాన్ వెనక్కి వెళ్ళిపోయారు. లాస్ట్ వర్డ్ ఈజ్ మైన్ అమెరికాది. ఇరాన్లో ఏదో పెద్దగా ఒక దాడి చేసి ట్రంప్ సగర్వంగా యుద్ధం నుండి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఏదో ఒక పెద్ద దాడి చేసి బయటికి రావడాన్నే ఎగ్జిట్ స్ట్రాటజీ అంటారు. మొన్న యుఎస్ఏ కార్గ్ ఐలాండ్ పై దాడి చేసింది. కార్గ్ ఐలాండ్లో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై, మిజైల్ స్టోరేజ్ సైట్స్ పై దాడి చేసింది. ఆయిల్ ప్లాంట్స్ పై దాడి చేయకుండా అలాగే వదిలేశారు. ఇరాన్ పై ఒత్తిడి పెడుతున్నారు. హర్మూజ్ను ఓపెన్ చేయండి లేదా కార్గ్ ఐలాండ్ను ధ్వంసం చేస్తాము అంటున్నారు. ఈ కార్గ్ ఐలాండ్ ద్వారా అమెరికా వార్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇరాన్ ఏమని రెస్పాండ్ ఇచ్చిందో తెలుసా? ఇరాన్ భయపడలేదు. ఇఫ్ యు అటాక్ కార్గ్ వి విల్ బర్న్ యువర్ షిప్స్ టు యాషెస్ అంటున్నారు. గల్ఫ్ మొత్తాన్ని తగలబెట్టేస్తాము, సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలను శ్మశానంలాగా మారుస్తాము అంటోంది ఇరాన్. యూఏఈలోని ఫుజైరా, జబెల్ అలీ, ఖలీఫా 3 పోర్ట్స్ను లేపేస్తామంటున్నారు. యూఏఈ, కువైట్, ఖతార్ పోర్ట్స్ పై ఇరాన్ ప్రతిదాడి డెఫినెట్గా చేస్తుంది. ఇలా చేస్తే కార్గ్ ఐలాండ్లో 30 లక్షల బ్యారెళ్లు, ఖతార్లో 20 లక్షలు, యూఏఈలో 50 లక్షలు, ఇలా గల్ఫ్ నుండి దాదాపు 200 లక్షల బ్యారెల్ పర్ డే షార్టేజ్ వస్తుంది. దీనివల్ల ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్,
హోటల్స్, లాడ్జెస్, హాస్పిటల్స్, ప్లాస్టిక్స్, ఫర్టిలైజర్స్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ అన్ని ఫీల్డ్స్లో ప్రైజెస్ పెరుగుతాయి. బ్లడ్ బాత్ అంటే ఏంటో చూస్తారు. యూఎస్ఏ ఎస్కలేషన్ ల్యాడర్ ట్రాప్లో ఇరుక్కుంది. ఫస్ట్ యూఎస్ఏ కార్గ్ ఐలాండ్ను ఎలా ఆక్రమిస్తుంది అనేది చెప్తా. ఫస్ట్ స్టెప్, కార్గ్లో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తుంది. ఈ స్టెప్ ఆల్రెడీ అయిపోయింది. మార్చి 13 దాడి చేశారు. సెకండ్ స్టెప్, కార్గ్ ఐలాండ్ చుట్టూ యూఎస్ఏ మిలిటరీ అండ్ వార్ షిప్స్ పొజిషన్ తీసుకుంటాయి. దే విల్ సరౌండ్ కార్గ్ ఐలాండ్ అనమాట. బెహ్రీన్లో ఉన్న యూఎస్ఏ 5th ఫ్లీట్ నావల్ బేస్ నుండి వార్ షిప్స్ కార్గ్ ఐలాండ్ ను చుట్టుముడతాయి. ఇరాన్ యొక్క వార్ షిప్స్ అండ్ బోట్స్ కార్గ్ ఐలాండ్ లో రాకుండా కాపలా కాస్తాయి అన్నమాట. థర్డ్ స్టెప్, హెలికాప్టర్స్ అండ్ ఫైటర్ జెట్స్ ద్వారా యూఎస్ఏ మెరైన్ సోల్జర్స్ ఎయిర్ డ్రాప్ అవుతారు. కార్గ్ లో ఆక్రమణకు దిగుతారు. గ్రౌండ్ ఇన్వేషన్ స్టార్ట్ చేస్తారు. కార్గ్ లో ఉన్న ఆయిల్ ప్లాంట్స్, రాడార్స్, కమాండ్ సెంటర్స్ ను యూఎస్ఏ సోల్జర్స్ ఆక్రమిస్తారు. దే పుట్ దేర్ ఫుట్ ఆన్ గ్రౌండ్ అనమాట. కార్గ్ లో యూఎస్ఏ ప్యాట్రియాట్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేస్తుంది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ను స్టాప్ చేస్తుంది. కార్గ్ ఐలాండ్ ను యూఎస్ఏ నుండి ఇరాన్ ఎలా రక్షించుకుంటుంది అంటే, ఈ మ్యాప్లో చూడండి, కార్కు 35 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యొక్క బుషర్ అనబడే నావల్ బేస్ ఉంది. అతిపెద్ద నావల్ బేస్ ఇది. 30 కిలోమీటర్ల దూరంలో జెనీవా సిటీ ఉంది. కార్గ్ ఐలాండ్ ఇరాన్ కోస్టల్ లైన్కు 450 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇరాన్ షాహెడ్ డ్రోన్ యొక్క రేంజ్ ఎంత? 1000 కిలోమీటర్లు. ఇరాన్ మిజైల్స్ యొక్క రేంజ్ ఎంత? మినిమం రేంజ్ 1000 కిలోమీటర్లు. సో ఇరాన్ యొక్క మిజైల్స్, డ్రోన్స్ కార్గ్ ఐలాండ్ పై దాడి చేయగలవు. ఫస్ట్ ఇరాన్ యూఎస్ఏ షిప్స్ పై స్పీడ్ బోట్స్ అయిన జుల్ఫికార్ బోట్స్ తో దాడి చేస్తుంది. సైమల్టేనియస్లీ 100 లేదా 200 షాహెడ్ డ్రోన్స్ తో కార్గ్ ఐలాండ్ చుట్టూ అమెరికా పెట్టిన ప్యాట్రియట్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను ధ్వంసం చేస్తుంది. ఆ తర్వాత అమెరికన్ షిప్స్ పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఇరానియన్ సోల్జర్స్ ఒక 10,000, 20,000 మంది, దే ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అమెరికన్ సోల్జర్స్ అనమాట. 20,000 మంది ఇరానియన్ సోల్జర్స్ కార్గ్ ఐలాండ్ లో దిగుతారు. 2,500 మంది అమెరికన్ సోల్జర్స్ తో యుద్ధం చేస్తారు. 1-on-1 ఫైట్. ఇక్కడ పిచ్ ఎవరిది? గ్రౌండ్ ఎవరిది? క్లైమేట్ ఎవరిది? ఇరాన్ది. ఫారెన్ పిచ్ లో సోల్జర్స్ ఆడగలరా? ఆడలేరు. 3, మేబీ ఇరాన్ కార్గ్ ఐలాండ్ చుట్టూ నావల్ మైన్స్ ను ముందుగానే వేసి యూఎస్ఏకు ట్రాప్ ను రెడీ చేసి ఉండవచ్చు. కార్గ్ ఐలాండ్ దగ్గరకు షిప్స్ చేరుకుంటే మైన్స్ పేలిపోవచ్చు. ఇరాన్ దగ్గర ఉన్న సీ డ్రోన్స్, మోస్ట్ డెడ్లీ ఫిష్ ఆకారంలో ఉన్న సీ డ్రోన్స్ ద్వారా యూఎస్ఏ వార్ షిప్స్ యొక్క ఇంజన్స్ ను ధ్వంసం చేయగలరు. ఈ కార్గ్ ఐలాండ్ ను యూఎస్ఏ ఆక్రమించాలి అంటే డెఫినెట్ గా 2,500 మంది సైనికులు సరిపోరు. ఓకే, ఈ ఐలాండ్ ను యూఎస్ఏ ఆక్రమించింది, ఆయిల్ ఎక్స్పోర్ట్ ను స్టాప్ చేసింది అనుకుందాం. ప్రపంచానికి వచ్చే లాభం ఏంటి? శూన్యం. ఈ కార్గ్ ఐలాండ్ నుండి ఆయిల్ మొత్తం చైనాకు మాత్రమే వెళ్తోంది. కార్గ్ ఐలాండ్ ఈజ్ ఓన్లీ ఫర్ చైనా. చైనా ఒక్కటే నష్టపోతుంది. అది కూడా ప్రాక్టికలీ నష్టపోదు. చైనా దగ్గర 2 నెలలకు సరిపడా ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంకర్లో స్టోర్ చేసుకొని ఉన్నారు. 2 నెలల వరకు చైనాకు ఏమీ కాదు. చైనా రష్యా నుండి ఆయిల్ను దింపుకుంటుంది. నష్టపోయేది ఎవరో తెలుసా? గల్ఫ్ దేశాలు. ఇరాన్ ప్రతిదాడిలో గల్ఫ్ దేశాల పోర్ట్స్ అండ్ ఆయిల్ ప్లాంట్స్ నష్టపోతాయి. సౌదీ అరామ్కో, ఖతార్లో ఉన్న రాస్ లఫన్, యూఏఈలో ఉన్న ఫజేరా పోర్ట్, అల్ రువైజ్ పోర్ట్, బెహ్రీన్లో ఉన్న పోర్ట్స్ పై దాడి చేస్తారు. మొత్తాన్ని తగలబెట్టేస్తారు. ట్రంప్ నిన్న ఏమన్నాడు? ఫారెన్ నాటో దేశాలు హర్మూజ్ లో యుద్ధ నౌకలను దింపనున్నారు, హర్మూజ్ ను ఓపెన్ చేయడానికి ఫారెన్ కంట్రీస్ హెల్ప్ చేయనున్నాయి అన్నాడు కదా. బట్ ఈ రోజు ఆస్ట్రేలియా, జపాన్, యూకే, కెనడా మేము హర్మూజ్ కు రావడం లేదు అని చెప్పేసాయి. యాక్చువల్లీ యుక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ నాటో దేశాలను అవమానించాడు. ట్రంప్ ఏమంటాడు అంటే, యూరోప్ జీడిపిలో 5% డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టాలి, యూఎస్ఏ నుండి యుద్ధ ఆయుధాలు కొనాలి, నాటో దేశాలకు అమెరికా రక్షణ ఇవ్వదు, వి వోంట్ డిఫెండ్ నాటో. నాటో దేశాలు యూఎస్ఏతో వ్యాపారం చేస్తున్నాయి, బట్ ట్రేడ్ సర్ప్లస్ లోనే ఉన్నాయి అన్నాడు. గ్రీన్లాండ్ ను ఆక్రమిస్తా అని డెన్మార్క్ ను బెదిరించాడు. గ్రీన్లాండ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నాటో. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పరువు తీశాడు. ఫ్రాన్స్ పై 200% టారిఫ్ వేస్తా, మెడిసిన్ ప్రైజెస్ తగ్గించుకొని బెదిరించాడు. ఫ్రాన్స్ యొక్క షాంపైన్స్ అండ్ పర్ఫ్యూమ్స్ పై 200% టారిఫ్ వేస్తా అన్నాడు. జర్మనీపై 25% టారిఫ్ వేశాడు. ఇటలీ మెలోనీని బెదిరించాడు. తనకు శాంతి పురస్కారం ఇవ్వలేదు అని నార్వేను బెదిరించాడండి. నార్వేను యుక్రెయిన్ లో నాటో టైంపాస్ చేస్తోంది అని జెలెన్స్కీను అవమానించాడు. యూరోప్ నాయకులు ఎవరూ లేకుండా పుతిన్ తోనే డైరెక్ట్ గా అలాస్కాలో మీటింగ్ పెట్టాడు. యూరోప్ నాయకుల్ని బైపాస్ చేసి డైరెక్ట్ గా యుక్రెయిన్ యొక్క నెగోషియేషన్స్ చేశాడు. ఈయన వల్ల నాటో దేశాలు ట్రంప్ పట్ల చాలా కోపంగా ఉన్నాయి. ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటి అంటే, ఎవరిని తక్కువగా చూడొద్దు. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉపయోగపడతారో అనేది ఎవరికీ తెలియదు. మన స్నేహితుల్లో ఒకడు పిరుకోడు, బలహీనుడు, చేతకాని వాడిలా ఉంటాడు. పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టడు, సరిగ్గా మాట్లాడు, ఈ రోజు పిసినారిలాగా మీకు కనిపించవచ్చు. వాణ్ణి అలాగే వదిలేండి, క్రిటిసైజ్ చేయొద్దు.
అరే వాడి దగ్గర డబ్బులు లేవురా, వీడి దగ్గర హ్యూమర్ లేదురా, వీడు విజనరీ అని చెప్పి దూరం చేసుకోవద్దు. రేపు అతను ఎక్కడికైనా వెళ్ళగలడు లేదా మీకు సహాయపడగలడు. కాలం అనేది బూమరాంగ్ లాంటిది, ఇది కలికాలం. ఇక్కడ ట్రంప్ ఏమంటాడు, ఈరోజు మాకు ఇరాన్ విషయంలో హెల్ప్ చేయలేదు అంటే నాటో దేశాలకు చుక్కలు చూపిస్తా అంటాడు. ఆపరేషన్ సింధూర్లో ఇండియాపై కూడా ట్రంప్ ఇలాగే బ్యాడ్ మౌతింగ్ చేశాడు. యాక్చువల్లీ ట్రంప్ గెలుపు కోసం భారత ప్రభుత్వం అండ్ భారతీయుల్లో చాలా మంది కోరుకున్నారు. ఇతను వస్తే డీప్ స్టేట్ను వంచుతాడు, ఇతను వస్తే ఇండియాకు చాలా లాభం అన్నట్లు మనం కూడా ట్రంప్ సపోర్ట్ చేశాం. బట్ ఇన్ రెస్పాన్స్ ట్రంప్ ఏం చేశాడు, పాకిస్తాన్తో క్రిప్టో వ్యాపారాలు చేశాడు. ఇక్కడ మనలలో కొంతమంది ఎందుకు ట్రంప్నే టార్గెట్ చేస్తున్నావు, ఎందుకు యూఎస్ఏనే టార్గెట్ చేస్తున్నావు అని కమెంట్స్ పెడుతున్నారు. వారందరికీ నేను ఇచ్చే ఆన్సర్ చాలా సింపుల్. నీ టైం కోసం వెయిట్ చేయి, నీ టైం వచ్చినప్పుడు నువ్వేంటో చూపించు అని. ఆపరేషన్ సింధూర్లో ట్రంప్ ఫేక్గా సీజ్ ఫైర్ చేయించాడు, యుద్ధ మధ్యలో దూరాడు. ఇన్ఫ్యాక్ట్ పాక్ చేతుల్లో ఇండియా ఓడిపోయిందనే ప్రాపగండా చేశాడు. ఇండియా లాస్ట్ 5, 6, 7, 8, 11 జెట్స్ అన్నాడు. గ్లోబల్ లెవెల్లో ఇండియా ఇమేజ్ను దెబ్బతీశాడు. రష్యా నుండి ఆయిల్ను కొనొద్దు అని ఒత్తిడి పెట్టాడు. ఇప్పుడు ఇరాన్లో ఇరుక్కున్నాడు. ఈ టైంలోనే వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. తన సొంత వాళ్ళే ఇతనికి సపోర్ట్ చేయడం లేదు, నాటో దేశాలే ముందుకు రావడం లేదు, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తున్నా. ఇరాన్ చేతుల్లో యూఎస్ఏ ఓడిపోతోంది, ఇజ్రాయెల్ చెప్పింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యుద్ధ భూమిలో దిగాడు. యాక్చువల్లీ నేతన్యాహు చెప్పినట్లు విన్నాడు, ఇరుక్కున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్కు పోయేదేమీ లేదు. ఇరాన్ ఇజ్రాయెల్పై సింబాలిక్గానే దాడి చేస్తోంది. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్కు ఎటువంటి నష్టం లేదు. ఇజ్రాయెల్ హైఫా పోర్ట్లో యాజ్ యూజువల్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ నష్టపోతోంది ఎవరు? యూఎస్ఏ రక్షణ ఇచ్చే గల్ఫ్ దేశాలు. జూన్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ట్రంప్ పేరుకు మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటారు. కాంగ్రెస్లో ట్రంప్ యొక్క ఏ ఒక్క పాలసీ పాస్ అవ్వదు. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ ఒకవేళ గెలిచింది, మెజారిటీ తెచ్చుకుంటే కాంగ్రెస్లో ఇతని పాలసీస్ ఏవి పాస్ అవ్వవు. అండ్ మినాబ్ స్కూల్పై దాడి చేసినందుకు పీట్ హెక్సెత్పై ఇన్వెస్టిగేషన్ను కూడా స్టార్ట్ చేస్తారు. పీట్ హెక్సెత్ను జైల్లో కూడా వేయగలరు. సో ఈ విధంగా యూఎస్ఏ కార్గ్ ఐలాండ్ను ఆక్రమిస్తుందా లేదా ఇరాన్ ట్రాప్లో పడుతుందా, సేఫ్గా డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ అవ్వగలడా, సగర్వంగా బయటికి రాగలడా అనేది కమెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. జై హింద్.